ఇక రాహుల్ గాంధీ నాయకత్వంలో బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర నేటితో ముగియనుంది. సుమారు 16 రోజుల పాటు సాగిన ఈ యాత్ర పాట్నాలో భారీ ర్యాలీతో ముగుస్తుంది. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర బీహార్లోని 20కి పైగా జిల్లాలను చుట్టి వచ్చింది. ఈ యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్తో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు అగ్ర నాయకులు హాజరవుతారు. ఓట్ల దొంగతనం, ఓటరు జాబితాలో అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనత వంటి అంశాలపై యాత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. యాత్ర ముగింపునకు ఒకరోజు ముందు బీహార్లోని ఓటరు జాబితాలో భారీ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ పవన్ బేరా మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 89 లక్షల అభ్యంతరాలను తమ పార్టీ లేవనెత్తిందని ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తక్షణమే ఖండించింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాలో 89 లక్షలకు పైగా వ్యత్యాసాలున్నాయని తమ విశ్లేషణలో తేలిందని పవన్ బేరా తెలిపారు. ఇక మరణించిన వారిగా పేర్కొన్న ఓటర్ల జాబితాలో కూడా అక్రమాలున్నాయని, ఈసీ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిందని ఆరోపించారు. ప్రతి ఓటరుకు విడిగా ఫారం సమర్పించాలని పట్టుబట్టిందని, దీని వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని సూచించారు. తొలగించిన ఓటర్లలో 75% మంది మరణించినట్లు చూపించారన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే మనం చూసుకుంటే బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్ర నేటితో ముగియనుంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర నేటితో ముగియబోతోంది. బీహార్లో ఓట్ల తొలగింపుకు వ్యతిరేకంగా ఓటర్ అధికార యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన అధికార యాత్రకు ఇండియా కూటమి పార్టీలతో పాటు విపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. దానికి అనుగుణంగానే బీహార్లో వారంతా కూడా రాహుల్ గాంధీతో పాటు ఓటర్ అధికార యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీభావం తెలియజేశారు. ఇక ఈ రోజుతో ఈ ఓటర్ అధికార యాత్ర ముగియబోతోంది. అయితే ప్రధానంగా విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను, అందులో బీహార్ వ్యాప్తంగా 65 లక్షల ఓట్లను తొలగించారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఇటు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ ఓట్లు ఎందుకు తొలగించారు అంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి విపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగంగానే మళ్ళా త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి ఎన్డీఏ కూటమి అనేది భావిస్తోంది. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ సంబంధించి కానీ ఆర్జేడీ ఇతర పార్టీలకు సంబంధించిన కొన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా బీహార్ వ్యాప్తంగా 65 లక్షల ఓట్లను వాటిని తొలగించారు. దీనికి సంబంధించి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్ల సవరణ జాబితా అనేది జరుగుతోంది ఇటు బీహార్లో. దీనికి వ్యతిరేకంగా ఇటు పార్లమెంటు వేదికకు కూడా విపక్ష పార్టీలన్నీ కూడా ఫైట్ చేశాయి, వాయిదా తీర్మానాలు ఇచ్చాయి, నోటీసులు ఇచ్చాయి. కానీ దానిపై ఎటువంటి చర్చ జరగలేదంటూ కూడా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపించాయి. దానిలో భాగంగానే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండగానే ఆగస్టు 17వ తేదీన రాహుల్ గాంధీ ఆగస్టు 17న ఈ ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. బీహార్లో మొత్తం 16 రోజుల పాటు 20 జిల్లాలో 1300 కిలోమీటర్ల పొడవున రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు. నేటితో పాట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగియబోతుంది. ఈ భారీ బహిరంగ సభకు అంటే ఈ రోజు తుది ముగింపు సభకు ఒకవైపు యాత్రలో పాల్గొంటారు, మరోవైపు ఈ భారీ బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని ఆయన ఈ ఓటర్ అధికార యాత్రను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పట్ల రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ప్రసంగించనున్నారు. ఇక ఈ 16 రోజు యాత్రలో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు స్టాలిన్ కానీ, మరోవైపు మాజీ సీఎం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఇతర పార్టీలకు సంబంధించిన మరికొంతమంది కీలక నేతలందరూ కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటర్ అధికార యాత్రలో పాల్గొని ఆయన సంఘీభావం తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఇక 16 రోజుల యాత్రలో భాగంగా ఈ రోజుతో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగియబోతోంది. అంటే
అంటే కేవలం ఒక బీహార్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లను వివిధ కారణాలు చూపించి, అంటే ఒక్క ఓటర్కి వేరే ప్రాంతాల్లో ఓటు ఉంది, కొంతమంది చనిపోయారు, కొంతమంది పెళ్లి వెళ్లిపోయారు, 2 చోట్ల ఓటు ఉన్న నేపథ్యంలోనే ఈ ఓట్లను తొలగించామనేది వివిధ కారణాలతో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి సరైన ఆధారాలు చూపించారనేది సుప్రీంకోర్టు కూడా తెలిపిన నేపథ్యంలో బీహార్ ఎన్నికల వెబ్సైట్ లో ఎలక్షన్ వెబ్సైట్ సంబంధించి ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పొందుపరిచారు. కానీ ఈ సరైన కారణాలు కాదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కూడా ఎవరైతే చనిపోయారో వారి ఓట్లను తొలగిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుందో ఆ చనిపోయామని చెప్తున్న వారితోనే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక తేనీటి విందు ఏర్పాటు చేశారు. అంటే వారితో పాటు టీ తాగుతూ అల్పాహారం సేవిస్తూ కూడా వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారని చెప్తున్నారో వారందరూ కూడా నాతో ఉన్నారు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ ఇటు అందరికీ తెలియజేసే విధంగా కూడా సోషల్ మీడియా వీడియోలను అలాగే ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. దీన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తున్నాయనేది ప్రధానంగా రాహుల్ గాంధీ అలాగే విపక్ష పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తే దానిలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం కావాలని విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లు తొలగించారనేది ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా వారంతా కూడా కొన్ని నిజాలను అయితే కొన్ని ఫోటోలను అయితే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీన్ని బట్టి కావాలనే విపక్ష పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించారు అనేది కూడా ప్రజలకు అర్థమైంది అనేది విపక్ష పార్టీలు రాహుల్ గాంధీ చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఓటర్ అధికార యాత్రను చేపట్టారు. ఈ రోజు 16వ రోజు ముగియబోతోంది. మధ్యాహ్నం 12:40 భారీ బహిరంగ సభ ఉండబోతుంది. బహిరంగ సభలో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ఇటు తేజస్వి యాదవ్, ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుదారులందరూ కూడా ఈ ఓటర్ అధికార యాత్రలో పాల్గొనున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.